ఆయన ఇలాగే ఫెయిర్గానే రాజకీయాలు చేస్తానంటారు. ఆయన ఉన్నది ఉన్నట్టే చెప్తారు. ఒక ప్రెస్ మీట్ అటెండ్ అయితే, ఒక అసెంబ్లీలో మాట్లాడితే ఆధారం లేకుండా ఆయన ఎప్పుడన్నా ఒక విషయం మాట్లాడారని చూపించండి చూద్దాం. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారం లేకుండా తిరుపతి లడ్డూలో, తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడారు. మీ పార్టీ నాయకులు, మీ ప్రభుత్వ పెద్దలు జంతు కొవ్వులు కలిసినాయి, అది జరిగింది, ఇది జరిగిందని మాట్లాడారు ఆధారం లేకుండా. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర మొత్తం తీసుకోండి, ఆధారం లేకుండా ఎప్పుడైనా ఒక్క మాట్లాడారా, ఒక ఆరోపణ చేశారా అని చూడండి. అది తేడా ఇద్దరికి. అలాంటి నాయకుడిని నువ్వు నటన అని చెప్తావు. నటనకి పేటెంట్ మీ దగ్గరే కదా ఉంది. మీకన్నా పెద్ద నటులు ఎవరన్నా ఉన్నారంటే సినిమా రంగంలో మీరు ఒప్పుకోరు కదా. మేమే పెద్ద నటులు, మమ్మల్ని మించిన నటులు లేరు, మా పార్టీ వ్యవస్థాపకుడే పెద్ద నటుడు అనే కదా మీరు చెప్తారు. మరి మా జగన్ గారిని ఎలా మీరు నటుడు అంటారు? ఆయనకి రాందే నటన. ఏమంటే మాట్లాడితే దాన్ని మీకు చూపించేవాళ్ళు, ఎనాలిసిస్లు చేసేవాళ్ళు, మీకు ఛానల్స్, మీకు పత్రికలు ఉన్నాయి కాబట్టి మీ ఇష్టారాజ్యంగా నడిచిపోతుంది. చెప్పండి, ఎవరి హయాంలో నెయ్యి శాంపుల్స్ అవి ఎక్కడ జరిగింది? ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. అసలు దీని మీద విచారణ చెయ్యండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? ఈ నెయ్యి వివాదం మీద విచారణ చెయ్యండి అని సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళారు? వైవి సుబ్బారెడ్డి గారు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, గత ప్రభుత్వం హయాంలో కొంతకాలం పాటు టీటీడీ చైర్మన్గా ఉన్నారు ఆయన. ఒకవేళ ఆయనే తప్పు చేసి ఉంటే నిగ్గు తేల్చని సుప్రీంకోర్టుకి వెళ్తారా? పరమ పవిత్ర భక్తులుగా ఉండే కుటుంబం అది. అలాంటి కుటుంబాన్ని కూడా ఎన్ని రకాల ప్రచారం సరే చేస్తే చేశారు. ఇప్పుడు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నట్టుగా ఈ పంది కొవ్వు ఉందా, గొడ్డు మాంసం ఉందా, చేప నూనె ఉందా, ఇవన్నీ కలిసినాయా లేదా అనేది తేల్చండి అని వెళ్ళింది ఎవరు కోర్టుకి? సుబ్బారెడ్డి గారు. మీరు ఎవరిని తప్పుపడతారు? సుబ్బారెడ్డి గారు. ఇప్పుడు ఆ ప్రకారమే కదా విచారణ జరుగుతుంది, విచారణ జరిగింది. నాకు తెలిసి దేవుడి దగ్గర తప్పు చేయాలంటే చాలా తెగింపు ఉండాలి. మీలాంటి చూసారా, ఇప్పుడు ఆయన ఎలా తీసుకొచ్చారు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి. అలా ఇంకా లోతుకి వెళ్తే ఈ మధ్యన చదువుతున్నాయి అన్నీ. సుబ్బారెడ్డి గారి పిఏ అంటారు, అదే పిఏ గత బోర్డులోని ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంతి రెడ్డి గారి పిఏగా ఉన్నారంటారు. ఏదో రకంగా దీన్ని తిమ్మిని మమ్మిని చేసి మొత్తం లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీకి అంటగట్టే కార్యక్రమం. సో కుట్ర ఇది, కుట్ర. మత ప్రస్తావన, కుల ప్రస్తావన లేకుండా మీరు రాజకీయం చేయలేకపోతున్నారు. ఏదైనా సరే మీరు తీసుకొచ్చి మతానికి, కులానికి, దేవుడికి లింక్ పెడతారు. గుళ్ళు మీరే పడగొడతారు. 2014-19 మధ్య 40 గుళ్ళు బుల్డోజర్లతో విజయవాడ నడిబొడ్డున కృష్ణమ్మ పక్కన కూల్చేసింది ఎవరు? చెప్పండి మీరు. అధికారం కోసం ఎంత తెగబడాలా? అధికారం లేకపోతే బతకలేమా? ఎందుకు ఇంత తెగబడి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ పరిస్థితి? అత్యధిక కాలం పోనీ చంద్రబాబు నాయుడు గారే కదా ఉన్నారు ముఖ్యమంత్రిగా. ఎన్టీ రామారావు అని కోలదోసినప్పటి నుంచి ఆ పార్టీలో. ఇవాళ లోకేష్ గారిని తయారు చేసుకుంటున్నాడు ఆయన. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కన్నా ముఖ్యమైన మంత్రి ఒక ఆయన ఉన్నాడని అందరూ చెప్తున్నారు. ఆయన ఏం చెప్తే అదే. ముఖ్యమంత్రికి మించిన ప్రోటోకాల్ ఇస్తున్నారు. ఎవరా ముఖ్యమైన మంత్రి? ఆయన కుమారుడే, చంద్రబాబు నాయుడు గారి కుమారుడే. సరే, మీరు మీ పార్టీ, మీ ఇష్టం, మీ అంతర్గత రాజకీయాలు, మీ వ్యవహారాలు మాకేం అవసరం లేదు. మాకు సంబంధించినంతవరకు మీరు చేసే తప్పులు
వాటిని వైఎస్ఆర్ పార్టీ మీద మా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం అని చాలా గట్టిగా చెప్తున్నాం. నిన్న లోకేష్ గారు చెప్తారు దేవుడి లడ్డూ మీద కూడా డ్రామాలు చేస్తున్నారు, దేవుడిని కూడా వదిలిపెట్టడం లేదని. అసలు దేవుడి లడ్డూని తీసుకొచ్చింది ఎవరు బయటికి? దేవుడిని ఇవాళ కూడా వదిలిపెట్టకుండా రాజకీయం చేస్తుంది ఎవరు? అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మత రాజకీయాలు ఎవరివి చెప్పండి, మీరే చెప్పండి. దేవుడి చుట్టూ మతం చుట్టూ రాజకీయాలు చేసేవాళ్ళు అందరూ ఎక్కడున్నారు ఇవాళ? అంటే మీకు చెల్లుబాటు అవుతుంది, మీకోసమే నడుస్తున్న పత్రికలు, మీకోసమే నడుస్తున్న ఛానల్స్. మీరు ఎవడనైనా బురద జల్లి నాశనం చేసేయచ్చు, ఎవడ క్యారెక్టర్ అయినా అసాసినేషన్ చేసేయచ్చు అని ఒక పెద్ద సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్నారు మీరు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావుకి నైతిక విలువలు లేవని ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు. మేము ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాం. నిన్ననే ఒక 4-5 రోజుల నుంచి విశాఖపట్నంలో ఒక యాజిటేషన్ జరుగుతుంది. గీతం అని ఒక యూనివర్సిటీ ఉంది. గీతం అంటే గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. మహాత్మా గాంధీ పేరు పెట్టుకుంటే ఏం చేయాలి? పూజ్య బాపూజీ పేరు పెట్టుకున్నాం, ఆయన అడుగుజాడలు నడాలని కదా. ఆయన ఆస్తులు జీవితాన్ని దేశం కోసం తారపోస్తే ఆ పేరు పెట్టుకుని ఎకరాలకు ఎకరాలు కబ్జా పెట్టేశారు. ఎవరు కబ్జా పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ తోడల్లుడు విశాఖపట్నం సిట్టింగ్ ఎంపీ భరత్ గారు. ఆ భరత్ గారు గీతం యూనివర్సిటీకి చైర్మన్. వీళ్ళ హయాంలో వందలాది ఎకరాలు కబ్జా పెట్టి ఈ సంస్థ కోసం గతంలో 2000 సంవత్సరం సమయంలో 71 ఎకరాలు ఋషికొండలో ఎకరం 18,000కి రాసిచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చాడు క్యాబినెట్లో. అయిపోయింది కదా. 2019లో మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద ఆరోపణలు ఉంటే విచారణ చేసి 55 ఎకరాలు, సుమారు 54.79 ఎకరాలు కబ్జా ఉందని నిరూపణ చేసి దాన్ని క్లియర్ చేసి దాంట్లో బోర్డులు పెట్టారు. వీళ్ళు ఏం చేశారు? కోర్టుకు వెళ్ళి స్టేటస్ కో తెచ్చారు. ఇప్పుడు విద్యాశాఖ నుంచి ఒక నోటు కలెక్టర్ గారికి వచ్చిందంట. ఏమని? ఈ భూమి వాళ్ళకి ఇచ్చేస్తాము, ఈ 54 ఎకరాలు. ఈ భూమిని గీతం కాలేజీకి యూనివర్సిటీకి ఇచ్చేయడానికి మీరు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని మాకు పంపిస్తే క్యాబినెట్లో మేము ఆమోదించుకుంటామని ఒక లెటర్ వచ్చిందంట. దాని ప్రకారం తీర్మానం పెట్టారు. ఈ 54 ఎకరాలు 79 సెంట్లు అంటే సుమారు 55 ఎకరాలు విలువ ఎంతో తెలుసా మీకు?